నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. కన్య రాశి వారు మీ రాశి పేరు వినగానే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి కనిపిస్తాయి. కానీ ఆ పద్ధతి వెనక ఎన్ని త్యాగాలు ఉన్నాయో, ఆ క్రమశిక్షణ వెనక ఎంతటి మానసిక సంఘర్షణ ఉందో ఎవరికీ తెలియదు. ఈ ఫిబ్రవరి 19 గురువారం నుండి ఫిబ్రవరి 22 ఆదివారం వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక అగ్ని పరీక్ష లాంటివి. దేవుడా! నేనెవరికీ కీడు చేయలేదు కదా! మరి నాకే ఎందుకు ఈ శిక్ష అని మీరు కన్నీరుతో అడిగిన ప్రతి ప్రశ్నకు ఈ 4 రోజుల్లో సమాధానం దొరకబోతుంది. మీ కష్టాలు చీకటిని చీలుస్తూ దైవం పంపే వెలుగు కిరణాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట మీ గుండెను తాకుతుంది. మీకు ధైర్యాన్నిస్తుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కన్యా రాశి వారి స్వభావం మంచి మరియు చెడు. మిత్రులారా, కన్యా రాశి వారు చాలా విలక్షణమైన వారు. మంచితనం, మీరు చాలా నిజాయితీపరులు. ఏ పని చేసినా 100% పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటారు. మీ దగ్గరకు సలహా కోసం వస్తే ప్రాణం పెట్టి మంచి దారి చూపిస్తారు. ఎదుటివారికి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. లోపం, చెడు, మీలో అతి పెద్ద లోపం అతి విశ్లేషణ, ఓవర్ అనలైజింగ్. చిన్న విషయాన్ని కూడా లోతుగా ఆలోచించి మీ మనసును మీరే గాయపరుచుకుంటారు. అలాగే మీరు ఎదుటివారిలో తప్పులను వెతుకుతారనే ఒక అపవాద మీ మీద ఉంది. కానీ అది తప్పు. వెతకడం కాదు. అంతా బాగుండాలనే మీ తపన అని లోకానికి అర్థం కావడం లేదు. ఈ లోకం మీ మంచితనాన్ని గుర్తించకపోగా మీ పర్ఫెక్షన్‌కు గర్వంగా భావిస్తుంది. ప్రస్తుత గ్రహస్థితి మరియు సవాళ్ళు. ప్రస్తుతం గ్రహాల గమనం మీకు అనుకూలంగా లేనట్టే అనిపిస్తుంది. రాశి అధిపతి అయిన బుధుడు సంచారంలో ఉన్నప్పటికీ ఇతర గ్రహాల దృష్టి వల్ల మీరు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చేపట్టిన పనులు చివరి నిమిషంలో నిలిచిపోతున్నాయి. మీరు ఎంత కష్టపడి తయారు చేసిన ప్రాజెక్టులో లేదా పనిలో ఎవరో ఒకరు వచ్చి వేలు పెట్టడం, మిమ్మల్ని నిరుత్సాహపరచడం జరుగుతుంది. ఈ ఫిబ్రవరి 19 నుండి 22 వరకు గ్రహాలు మిమ్మల్ని చివరిసారిగా పరీక్షిస్తున్నాయి. ఈ పరీక్షలో గెలిస్తేనే రాబోయే అద్భుత కాలం మీ సొంతం అవుతుంది. సహనం మరియు పడుతున్న కష్టాల విశ్లేషణ. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ కన్యా రాశి వారు ఆ హద్దుని ఎప్పుడో దాటేశారు. ఆర్థికంగా చితికిపోయినా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నా ఎవరికీ చెప్పుకోలేక లోపల బాధను దిగమింగుకుంటూ చిరునవ్వుతో నటిస్తున్నారు. నా కష్టం ఎప్పుడు తీరుతుంది అని మీరు దేవుడి పటం ముందు నిలబడి అడిగిన ఆవేదన నాకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టం వృధా పోదు. మీ సహనం ఒక తపస్సులా మారి ఆ పరమాత్ముడిని కదిలించింది. అందుకే ఈ 4 రోజుల్లో మీ కష్టాల తీవ్రత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఆటుపోట్లు మరియు సామాజిక అవమానాలు. జీవితం అంటేనే ఒక యుద్ధంలా అనిపిస్తుంది. మీకు ఒక సమస్య నుండి బయటపడ్డాం అనుకునే లోపల మరో సమస్య ఎదురవుతుంది. ఇక అవమానాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సమాజంలో మీరు చేయని తప్పుకు నిందలు పడటం, మీ విలువ తెలియని వారు మిమ్మల్ని అందరి ముందు అవమానించడం. ఈ దెబ్బలు మీ శరీరానికి తగలడం లేదు, నేరుగా మీ ఆత్మగౌరవానికి తగులుతున్నాయి. కానీ గుర్తుంచుకోండి కన్యరాశి మిత్రులారా, శిల్పం చెక్కబడాలంటే దెబ్బలు తప్పవు. ఈ అవమానాలే రేపు మీ సింహాసనం అధిష్ఠించడానికి మెట్లు కాబోతున్నాయి. ప్రేక్షకులారా, ఇప్పటి వరకు కన్యారాశి వారు ఎదుర్కొంటున్న మానసిక యుద్ధాన్ని చూశాం. కానీ ఈ చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుంది? ఆ భగవంతుడు మీకు పంపించే ఆ దివ్య రహస్య సంకేతాలేంటి? మీ ఆర్థిక ఇబ్బందులు ఎలా దూరం కాబోతున్నాయో చూద్దాం. ఈ కన్నీటి గాయాలకు దైవమే మందు. కుటుంబం మరియు సమాజంలో వచ్చే విభేదాలు. కన్యరాశి మిత్రులారా, గుండె తరుక్కుపోయే నిజం ఏమిటంటే, మీరు ఎవరి కోసమైతే అహర్నిశలు కష్టపడతారో ఆ కుటుంబ సభ్యులే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. మీరు ఇంటి కోసం చేసే త్యాగాలను మీ బాధ్యత అని కొట్టిపారేస్తున్నారు తప్ప మీ మనసులో ఏముందో ఎవరు అడగడం లేదు. చిన్న చిన్న పొరపాట్లకే మిమ్మల్ని నిలదీయడం, సమాజంలో మీ గౌరవానికి భంగం కలిగేలా బంధువులే మాట్లాడడం మిమ్మల్ని నరకయాతన పెడుతుంది. నేను ఇంత చేస్తున్నా నాకు ఎందుకు ఈ శిక్ష అని మీరు రాత్రిలో ఏడ్చిన మాట వాస్తవం కాదా? కానీ భయపడకండి. ఈ ఫిబ్రవరి 19 నుండి మీ ఇంట్లో పరిస్థితులు చక్కబడతాయి. మిమ్మల్ని తక్కువ చేసిన వారే మీ అవసరాన్ని గుర్తిస్తారు. ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం. జీవితంలో అన్నిటికంటే పెద్ద అవమానం చేతిలో చిల్లుగా అవ్వలేకపోవడం. కన్యరాశి వారు ప్రస్తుతం అటువంటి కష్టకాలంలోనే ఉన్నారు. అప్పులు ఇచ్చిన వారు తలుపు తడుతున్నారు. చేతికి అందాల్సిన సొమ్ము ఆఖరి నిమిషంలో చేజారిపోతుంది.
అవసరానికి రూ. 10 అడిగితే మొహం చాటే మనుషులను చూసి మీరు విసిగిపోయారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి. మీ జాతకంలో ఇప్పుడు ఒక మార్పు మొదలవుతుంది. ఫిబ్రవరి 20 శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందే సూచనలున్నాయి. ఆగిపోయే పనులు మళ్ళీ ఊపందుకుంటాయి. మీ ఆర్థిక కష్టాలకు పరిష్కారం లభించే సమయం దగ్గర పడుతుంది. దైవం పంపించే 5 సంకేతాల ఆరంభం. మిత్రులారా, కష్టం మీ ఒక్కరికే రాలేదు. కానీ ఆ కష్టాన్ని చూసి పరమాత్ముడు కూడా సలించిపోయాడు. అందుకే ఈ ఫిబ్రవరి 19 నుండి 22 మధ్య మీ జీవితంలోకి 5 అద్భుతమైన సంకేతాలు పంపబోతున్నాడు. చాలామంది వీటిని యాదృచ్ఛికమని పొరపాటు పడతారు. కానీ గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకు నేను చెబుతున్నాను, ఈ సంకేతాలు మీకు కనిపిస్తే మీ దశ తిరిగినట్టే, భగవంతుడు మీ చేయి పట్టుకున్నాడు అనడానికి ఇవి నిదర్శనాలు. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి సంకేతం అంతరంగ శాంతి మరియు భక్తి పెరగడం. మొదటి సంకేతం మీ హృదయంలో వచ్చే మార్పు. ఇన్నాళ్ళు ఆందోళనతో టెన్షన్తో రగిలిపోయిన మీకు ఫిబ్రవరి 19 గురువారం నాడు హఠాత్తుగా ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. దైవ ప్రార్థన చేస్తున్నప్పుడు మీలో ఒక తెలియని ప్రకంపనలు వస్తాయి. గుడి గంట నిలబడ గుడి గంట వినపడగానే మనసు తేలికవుతుంది. లోపల నుంచి అంతా మంచే జరుగుతుందనే ఒక ధైర్యం కలుగుతుంది. ఇది భగవంతుడు మీ హృదయంలోకి ప్రవేశించినందుకు సంకేతం. మీ మొహంలో ఒక తెలియని తేజస్సు రావడం మొదలవుతుంది. ఆ శాంతిని అనుభవించండి. అది మీ విజయానికి పునాది అవుతుంది. రెండవ సంకేతం చిన్న ఆనందాలు మరియు అద్భుత అనుభవాలు. రెండవ సంకేతం చిన్న ఆనందాల రూపంలో వస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక చిన్న పని పూర్తవ్వడం లేదా అనుకోకుండా మీకు ఇష్టమైన పాత మిత్రుడి నుండి ఫోన్ రావడం జరుగుతుంది. దారిలో వెళ్తున్నప్పుడు ఒక సాధువు కనిపించడం లేదా మీ ఇష్టదైవం యొక్క పూలమాల కింద పడడం లాంటివి జరిగే అవకాశం ఉంది. ఇవి దేవుడు మీకు ఇస్తున్న సిగ్నల్స్. బిడ్డ, నేను నీ పక్కనే ఉన్నాను, ధైర్యంగా ఉండు అని ఆయనే చెబుతున్నాడు. ఈ ఫిబ్రవరి 20 శుక్రవారం నాడు మీకు ఒక చిరునవ్వు తెచ్చే సంఘటన జరుగుతుంది. దానిని గమనించండి. మిత్రులారా, ఈ 2 సంకేతాలు ఎప్పటికే మీ జీవితంలో మొదలయ్యాయి. అయితే మీరు నిజంగా అదృష్టవంతులు. కానీ ఇక మూడు అత్యంత శక్తివంతమైన సంకేతాలున్నాయి. ముఖ్యంగా మూడవ సంకేతం రూపంలో వచ్చే అపరిచిత సహాయం ఏమిటి? ఆ బంగారు కాలం ఎప్పుడు మొదలవుతుందా అని తెలుసుకుందాం. మూడవ సంకేతం అనుకోని సహాయం మరియు ఆశ్రయం లభించడం. కన్యరాశి మిత్రులారా, మీరు ఇప్పుడు ఎదురు చూస్తున్న మూడవ సంకేతం అదృశ్య హస్తం. మీరు ఒక పెద్ద కష్టంలో ఉండి ఇక నా వల్ల కాదు, ఎవరో ఒకరు ఆదుకోకపోతే నేను కుప్పకూలిపోతానని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడు ఒక వ్యక్తి రూపంలో మీ ముందుకు వస్తాడు. మీ పాత మిత్రుడు కావచ్చు, లేదా ఎప్పుడో చిన్న సహాయం చేసిన అపరిచితుడు కావచ్చు. ఫిబ్రవరి 20 శుక్రవారం మరియు 21 శనివారం రోజుల్లో ఈ అద్భుతం జరిగే అవకాశం ఉంది. వారు మీకు ఆర్థికంగానో లేదా ఒక సరైన దారి చూపడం ద్వారానో మీ భారాన్ని తగ్గిస్తారు. ఆ వ్యక్తిని సామాన్య మనిషిగా చూడకండి. ఆ రూపంలో దైవమే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాడని నమ్మండి. నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. ఇక నాలుగవ సంకేతం గాలి మలుపు తిరగడం. ఇన్నాళ్ళు మీరు ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులే కానీ ఇప్పుడు చూడండి, పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మిమ్మల్ని ఆఫీస్లోనూ ఇంటి దగ్గరలోనూ ఇబ్బంది పెట్టిన వ్యక్తులు హఠాత్తుగా మౌనంగా ఉండిపోతారు. నిలిచిపోయిన ఫైళ్లు కదలడం మొదలవుతాయి. కోర్టు కేసులో లేదా ఆస్తి గొడవల్లో చిక్కుకున్న వారు అవతలి వారి పక్షం రాజీకి రావడం చూస్తారు. ఫిబ్రవరి 21 శనివారం నాడు మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులే మీకు అనుకూలంగా మారుతాయి. ఇది మీ మంచితనం గెలుస్తుందనడానికి ఒక బలమైన సంకేతం. ఐదవ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు. చివరిది మరియు అత్యంత శక్తివంతమైనది ఐదవ సంకేతం. బంగారు కాలానికి నాంది. ఫిబ్రవరి 22 ఆదివారం నాడు ఉదయం మీరు నిద్రలేవగానే మీలో ఒక తెలియని ప్రశాంతత, ఉత్సాహం కనిపిస్తాయి. మీ మొహంపై చిరునవ్వు మళ్ళీ చిగురిస్తుంది. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచనలు వస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన శుభకార్యాలు, చర్చలు మళ్ళీ మొదలవుతాయి. చీకటి రాత్రి గడిచిపోయింది. మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం మొదలవుతుంది. ఈ సంకేతం మీకు కనిపిస్తే రాబోయే రోజుల్లో మీరు రాజయోగం అనుభవించడం ఖాయం. వ్యక్తిగత జీవితం మరియు ప్రేమ వ్యవహారాలు. కన్యారాశి వారి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే, మీరు ప్రేమలో కూడా పర్ఫెక్షన్ కోరుకుంటారు. కానీ ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మీ ఆవేదన. సమస్య చిన్న చిన్న అపార్థాలు, ఇతరుల మాటలు విని మీ భాగస్వామి మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల మీ మానసిక వేదనను అనుభవిస్తున్నారు. పరిష్కారం
ఫిబ్రవరి 20, 21 తేదీల్లో ఈగోను పక్కన పెట్టిన వారితో ప్రశాంతంగా మాట్లాడండి. మీరు పడే బాధను వారికి వివరించండి. కన్యరాశి వారి నిజాయితీ ఎవరూ కాదనలేరు. ఆ నిజాయితీయే మీ ప్రేమను మళ్ళీ గెలిపిస్తుంది. దైవం మీకు తోడుగా ఉన్నాడు. వివాహ బంధంలో సమస్యలు మరియు పరిష్కారాలు. ఇక పెళ్ళైన వారి పరిస్థితి, భార్యాభర్తల మధ్య గొడవలు ఇంటిని నరకంలా మారుస్తున్నాయి. నేను ఇంత చేస్తున్నా నాకు గౌరవం లేదా అన్నది మీ ప్రశ్న. పరిష్కారం: ఈ ఆదివారం ఫిబ్రవరి 22 మీ జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా అమ్మవారి గుడికి లేదా విష్ణు గుడికి వెళ్ళండి. ఒక దీపం వెలిగించండి. ఒకరి లోపాలను ఒకరు వెతకడం మానేసి కష్టకాలంలో ఒకరికొకరు ఎలా తోడుండాలో ఆలోచించండి. మీ ఇంటి గడప దాటి బయటకు వెళ్లే ముందు ఒక్కసారి మీ భాగస్వామి కళ్ళలోకి ప్రేమగా చూడండి. మీ బంధం మళ్ళీ చిగురిస్తుంది. మీ ఇంట్లో శాంతి నెలకొంటేనే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ముగింపు: మిత్రులారా, దైవం ఇచ్చే ఈ అద్భుత సంకేతాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. కానీ మీ కెరియర్ ఏంటి? మీ ఉద్యోగంలో పై అధికారుల వేధింపులు ఎలా తగ్గుతాయి? ముఖ్యంగా మీ అప్పుల బాధ తీరి ధనవృద్ధి చెందాలంటే మీరు చేయాల్సిన మంత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థులు మరియు ఉద్యోగుల సమస్యలు. కన్యరాశి విద్యార్థులారా, మీ మేధస్సు ఎవ్వరూ రారు. కానీ గత కొన్ని రోజులుగా ఏకాగ్రత లోపించడం వల్ల మీరు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. భయపడకండి. ఫిబ్రవరి 19 నుండి బుధగ్రహ అనుగ్రహం వల్ల మీ జ్ఞాపక శక్తి మళ్ళీ పుంజుకుంటుంది. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి 4 రోజుల్లో ఒక శుభవార్త అందుతుంది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఆఫీసులో మీ క్రమశిక్షణపై మీపై శత్రువు పెంచింది. పై అధికారుల వేధింపులు, తోటి ఉద్యోగుల వెన్నుపోటు వల్ల మీరు ఉద్యోగం మానేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఆగండి. ఫిబ్రవరి 20, 21 తేదీలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. మీ పనితీరును పై అధికారులు గుర్తించి మీకు ఒక ప్రత్యేకమైన బాధ్యతను అప్పగిస్తారు. నిందలు వేసిన నోళ్ళు ఇప్పుడు మీ ప్రతిభను పొగడుతాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆదివారంలోపు ఒక పాజిటివ్ కాల్ వస్తుంది. ధనవృద్ధి మరియు ఆర్థిక సమస్యల నుండి విముక్తి. కన్యారాశి వారు డబ్బు సంపాదించడంలో ఒక కళ. కానీ ప్రస్తుతం మీ కళకు గ్రహాల గ్రహణం పట్టింది. అప్పులు వారి ఇంటి మీదకు రావడం, చేతిలో చిల్లిగా అవ్వలేక ఆత్మగౌరవం చంపుకోవడం, ఇవన్నీ గతం. ఫిబ్రవరి 21 శనివారం నుండి మీ ఆర్థిక పరిస్థితి ఒక గొప్ప మలుపు రాబోతుంది. మీరు ఇన్నాళ్ళు నమ్ముకున్న ఒక చిన్న పెట్టుబడి లేదా చాలా కాలంగా ఆగిపోయిన బాకీలు హఠాత్తుగా మీ చేతికి అందుతాయి. ధనవృద్ధి చెందడానికి కొత్త మార్గాలు మీ కళ్ళ ముందే కనిపిస్తాయి. ఖర్చులను అదుపులో పెట్టుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. భగవంతుని కరుణతో కొత్త జీవిత మార్పు. మిత్రులారా, ఈ 5 సంకేతాలు భగవంతుడు ఊరికే పంపలేదు. మీ సహనం పండింది. మీ కన్నీళ్లకు విలువిచ్చే సమయం వచ్చింది. ఫిబ్రవరి 22 ఆదివారం సాయంత్రం కల్లా మీలో ఒక తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం వస్తాయి. నేను ఏ తప్పు చేయలేదు, నా దైవం నన్ను కాపాడుతుంది అనే బలమైన నమ్మకం మీ జీవిత మార్పుకు నాంది పలుకుతుంది. అవమానాలను ఎదిరించారు, ఆటుపోట్లను జయించారు. ఇప్పుడు మీరు ఆనందించే సమయం, భవిష్యత్తు చాలా అందంగా ఉండబోతుంది. కొత్త ప్రయాణాన్ని సంతోషంగా మొదలుపెట్టండి. దోష నివారణ మార్గాలు. మీ జాతకంలో ఉన్న ప్రతికూలతలు పూర్తిగా తొలగిపోవడానికి ఈ పరిహారాలను తప్పక చేయండి. వినాయక ఆరాధన. ప్రతిరోజు ఉదయం వినాయకుడికి 21 గరికపోచలను సమర్పించి ఓం గం గణపతియే నమః అని జపించండి. అన్నదానం. వీలైతే ఈ శనివారం నాడు పేదవారికి పెరుగన్నం దానం చేయండి. ఇది మీ మానసిక ప్రశాంతతను పెంచుతుంది. పచ్చగడ్డి. ఆవుకు పచ్చగడ్డి లేదా బెల్లం తినిపించడం వల్ల మీ బుధగ్రహ దోషాలు తొలగిపోయి ధన యోగం కలుగుతుంది. ముగింపు మరియు మహామంత్రం. వీడియో ముగించే ముందు కన్యరాశి వారు ఈ 4 రోజులు నిరంతరం పఠించాల్సిన అత్యంత పవర్ఫుల్ మంత్రం ఇది. ఇది మీకు దైవిక రక్షణని ఇస్తుంది. మహామంత్రం. ఓం నమో నారాయణాయ, ఓం బుధాయ నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు ఎక్కువ జపించండి. మీ జీవితంలో మార్పులను గమనించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్.